ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రభుపేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదములు మీ మీదికి, మీ కుటుంబం మీదకి వచ్చి ప్రాప్తించును గాక. దినమంతయు ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. మరి ముఖ్యంగా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ని ప్రతిరోజు కూడా మీరు చూడండి. ఇదేదో లోక వార్తలు అందించే ఛానల్ కాదు, లేకపోతే ఏదో అనవసర విషయాలు చెప్పేది కాదు, కానీ ప్రతిదినమైనటువంటి మరి శాంతి సమాధానకరమైన ప్రభు వార్త, ప్రభు యొక్క వాగ్దానం మోసుకొని వచ్చేటటువంటి మంచి వాగ్దాన సందేశం. కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి, దీవించబడండి, ప్రార్థనలు కూడా ఏకీభవించండి. ఆ రోజున మీకు ఏదైనా మంచి జవాబు, మంచి సమాధానం దొరికినట్లయితే మనం అందరం కలిసి సంతోషించుదాం. ఈరోజు లేఖన భాగం చూద్దాం. మరి పరిశుద్ధ లేఖనం నుండి హగ్గై 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ పండ్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆశీర్వాదం లేకపోయాను కదా, ఫలించుట లేకపోయాను కదా, నిండుదనం లేకపోయాను కదా. అయితే మరి ఏం చేద్దాం? అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, పిల్లలకును తండ్రికిని అనగా దేవుడికిని ప్రజలకిని వివాదము కలిగినప్పుడు రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను, కెంపు వలె తెల్లనివైన నేను ఏ విధంగా శుద్ధి చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనం దేవుని యొద్దకు వద్దాము. ఆయన గతాన్ని మర్చిపోజేసి, పాస్ట్లో ఉన్న విషయాన్ని మర్చిపోజేసి, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఫలముల గురించి రాయబడి ఉన్నది. ముందు వచనంలో చూస్తే, ముందు లైన్స్లో, సెంటెన్స్లో చూస్తే ఫలాల గురించి రాయబడి ఉన్నది. చూడండి, ఈరోజు ఒక రకంగా చూస్తే ఫలాలు కూడా కల్తీ అయిపోయాయి. వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వాటి ద్వారా రోగాల్ని తొలగించే ఫలాలు రోగాల్ని తెచ్చిపెట్టేవిగా ఉంటున్నాయి. ఆ రీతిగా ఉంది వెదర్ పరంగా, ఇప్పుడు ఈ రోజుల పరంగా చూస్తే. కానీ ప్రభు ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగా, ఫలించుట పరంగా, దీవెన పరంగా చెప్తున్నాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఏది ఏమైనా కానివ్వండి, కొత్తగా రీఫ్రెష్గా ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి పశ్చాత్తపడి, తండ్రి నీవు మాకు తండ్రివి, మేము మీకు పిల్లలమని ఒప్పుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇది మొదలుకొని స్టార్ట్ చేసి ప్రభు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన యొద్ద ఉన్నవి ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి, సమాధానం, సుఖము, సంతోషం. మరి దేవుణ్ణి నువ్వు ఏ కోణంలో చూస్తావో ఆ రీతిగా నీకు కనబడతాడు. నువ్వు భయంకరుడుగా, శిక్షించేవాడిగా, ఇక ఎన్నడూ నా పాపములు క్షమించని వాడిగా దేవుని చూస్తున్నావా? అలా ఎప్పుడు దేవుని చూడద్దు. ప్రేమ కనికరము గల తండ్రి ఇప్పుడు కూడా ఇన్స్టాంట్, ఇప్పుడు ఈ నిమిషంలో క్షమించడానికి సిద్ధమైన దేవుడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. ఆశీర్వాదములో శాపము తొలగిపోవుట ఉన్నది, ఆశీర్వాదములో మరి దీవెన వచ్చుట ఉన్నది, ఆశీర్వాదములో మన మీద ఏదైనా కాడి ఉంటే అది తొలగిపోవటం ఉన్నది. ఆశీర్వాదం అంటే కేవలం కళ్ళకి డబ్బు కనిపించడం, దీవెనలు కనిపించడం అని కాదు, కానీ మనశ్శాంతి, నెమ్మది, మరి ఇతరులతో మనకు సమాధానం అన్నీ అందులో దాగి ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యానుసారంగా ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే హగ్గై 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతును అనే ఆ ఆశీర్వాద వచనాన్ని వాళ్ళు తండ్రి ఇదిగో పొందుకుంటున్నారో, అయ్యా తండ్రి మేము రిసీవ్ చేసుకున్నాం అని వారు ఒప్పుకుంటున్నారు. వారి జీవితంలో వారికి అది కలుగునుగాక, ప్రాప్తించునుగాక. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మమ్మల్ని ఎవరు ప్రేమగా పిలుస్తారు, మా మీద చేతులుంచి మమ్మల్ని ఎవరు ఆశీర్వదిస్తారు, మేము మంచివారమని ఎవరు చెప్తారని అనేకులకు ఒక కలత, ఒక డిప్రెషన్ ఉంటుంది. నాయన నువ్వు ఈరోజు సెలవిస్తున్నావు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ స్థితి ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీరు ఎలాంటి వారైనా ఇది మొదలుకొని అని చెప్తున్నావు. అయ్యా తను కొత్తగా మరలా ప్రేమ నీలో నూతనముగా, వాత్సల్యత నీలో పుట్టుచున్నది. కాబట్టి ఈ వాక్యానుసారంగా మేమందరం నమ్ముచున్నాం. నువ్వు ఆశీర్వదించి, దీవించి, బలపరుస్తావు నమ్ముచున్నాం. ఈ దినమంతా కృప తోడుగా ఉంచి నడిపించి మీరే మా జీవితాన్ని పరిపాలించి, అయ్యా మేము సాతానుకు కాదు దేవుడికి ఒక ఉపయోగకరణ పాత్రగా మమ్మల్ని అందరిని వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.